ఇది నా తాలూకా అభిప్రాయం కాదని వారిని చెప్పమనండి. ఏటి చెప్తారు? ఏటైనా ఉంటే కదా చెప్పడానికి. ఇలాంటి మాటలతో ప్రజలను ఆకట్టుకునే ఉత్తరాంధ్ర నాయకుడు ఆయన. పెదవి విప్పారంటే ప్రవాహమే. ప్రతిపక్షాలు దిమ్మ తిరిగే పోయేలా ప్రశ్నించే నాయకుడు. ఇదంతా గతం. ఇప్పుడు ఎందుకో వెనక్కి తగ్గారు, సైలెంట్ అయ్యారు. తండ్రి కొడుకులిద్దరి క్యాబినెట్లో చక్రం తిప్పిన ఆయన కొన్నాళ్ళుగా మౌనంగా ఉన్నారు. ఎందుకు, ఎక్కడ, ఎవరు తెలియాలంటే ఇలా చూడాల్సిందే. ధర్మాన ప్రసాదరావు మాటల మరాఠీ. ఉత్తరాంధ్రలో సీనియర్ రాజకీయ నాయకుడు. దివంగత రాజశేఖర్ రెడ్డి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోనూ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేతలు మౌనం వహించాల్సిందే. ఇంతటి చరిత్ర ఉన్న ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య మౌనముని అయ్యారు. పెదవి విప్పడం లేదు. ఈ మౌనం వెనుక కారణాలు ఎలా ఉన్నా ఇదే అదునుగా శ్రీకాకుళాన్ని గెలిచేదను అంటోంది తెలుగుదేశం పార్టీ. అందుకు వ్యూహరచన కూడా చేస్తోందట. సరే, ఇంతకీ ధర్మాన ప్రసాదరావు ఎందుకు మౌనంగా ఉన్నట్టు అని అటు వైసీపీ నాయకులు ఇటు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ధర్మాన ప్రసాదరావు సీనియర్ నాయకుడే అయినా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహమో కొత్త ఆలోచన కానీ తొలి క్యాబినెట్లో ప్రసాదరావు అన్న ధర్మాన కృష్ణదాస్కు మంత్రి పదవి ఇచ్చారు. రెవెన్యూ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రిని చేశారు. కొన్నాళ్ల తర్వాత జగన్ క్యాబినెట్ విస్తరణలో అన్న కృష్ణదాస్ శాఖని ధర్మాన ప్రసాదరావుకు కట్టబెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మంత్రి పదవి రాలేదని కొన్నాళ్ల పాటు అలిగి దూరంగా ఉన్న మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయన మౌనంగానే ఉన్నారంటున్నారు. ఇటీవల చాలా సమావేశాల్లో రాజకీయాల నుంచి విరమించుకుంటానంటూ ప్రకటనలు చేస్తున్నారు ధర్మాన ప్రసాదరావు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పానని, ఈ ఎన్నికల వరకు ఉండాలని, ఆ తర్వాత రిటైర్ కావచ్చంటూ సీఎం సముదాయించారని వార్తలు వస్తున్నాయి. మంత్రి అయిన తర్వాత ధర్మాన ప్రసాదరావులో మార్పు వచ్చిందంటున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. పార్టీకి సంబంధించిన పెద్ద కార్యక్రమాలకు హాజరవుతున్నారే తప్ప మిగిలిన వాటికి కుమారుడు మనోహర్ నాయుడిని పంపుతున్నారట ధర్మాన. ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటూనే కుమారుడే నియోజకవర్గంలో పార్టీ పనులు చూసుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు ధర్మాన సోదరుడు కృష్ణదాస్ నరసన్నపేటలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఆయన కుమారుడు కృష్ణ చైతన్య కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉంటున్నారు. కృష్ణ చైతన్య పోలాకి జెడ్పీటీసీ. ఇంతకీ ధర్మాన ప్రసాదరావు దూకుడు తగ్గించడానికి కారణాలేంటో మాత్రం తెలియడం లేదు. అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు వెడతాయా? వచ్చే ఎన్నికల్లో కుమారులు రంగప్రవేశం చేస్తారా? ధర్మాన ఇంట అసలేం జరుగుతోంది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.